చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ 74వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆశయాలను యువకులు కొనసాగించాలని సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం వల్లభాయ్ పటేల్ అడుగు జాడలో నడవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రతి ఒక్క యువకుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నాం. భారతదేశానికి ఐపీఎస్ అధికారులను ఇచ్చేటువంటి సంస్థ మన చూరంపల్లిలో ఉంది. దాన్ని వెళ్ళే మార్గంలోనే ఈ విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఆనాడు కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ విమోచన చేయకున్నట్టయితే ఈనాడు మరో కాశ్మీర్లా ఉండేది, ఉగ్రవాదులతో నిండిపోయేది. కాబట్టి ఆనాడు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సాహసం, విలీనం ఈరోజు మనందరం కూడా ప్రశాంతంగా బతుకుతున్నాం. ఆ రోజు కనుక పోలీస్ యాక్షన్ లేకుండా, విమోచన జరగకుండా ఉన్నట్టయితే ప్రజలంతా కూడా అనేక విధాలుగా బాధపడేవాళ్ళు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను సాధించడం కొరకు యువతంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలకు వారి యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తుంది.